పరిశీలనలు మరో 5 భూగోళ గ్రహాలను గుర్తించాయి. 7 గ్రహాలు వృత్తాకార కక్షలో నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు 1.5 మరియు 19 రోజుల మధ్య సమయం పడుతుంది. అవన్నీ ట్రాపిస్ట్-1కి టైడిల్గా లాక్ చేయబడి ఉంటాయి. అందువల్ల ప్రతి గ్రహం ఒకవైపు శాశ్వత పగటిపూట మరియు మరొక వైపు శాశ్వత రాత్రిలో ఉంటుందని నమ్ముతారు. వాటి ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి సమానం మరియు అవన్నీ ఒకే సమతలంలో ఉంటాయి. భూమి నుండి అవి నక్షత్రం ముందు వెళుతున్నట్లు కనిపిస్తుంది. ఇది గ్రహాలను గుర్తించడానికి వీలు కల్పించింది. అవి నక్షత్రం ముందు వెళుతున్నప్పుడు దాని స్పష్టమైన పరిణామం మసకబారుతుంది. DEF మరియు G అని నియమించబడిన 4 గ్రహాలు ద్రవనీటి ఉనికికి అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఉన్న దూరాల వద్ద కక్షలో తిరుగుతాయి మరియు అందువల్ల జీవానికి ఆతిథ్యం ఇస్తాయి. ఏ గ్రహం పైన వాతావరణం ఉన్నట్లు ఆధారాలు లేవు మరియు ట్రాపిస్ట్-1b యొక్క పరిశీలనలు వాతావరణం ఉనికికి తోసిపుచ్చాయి. ట్రాపిస్ట్-1 నుండి వచ్చే రేడియేషన్ ఉద్గారాలు అటువంటి వాతావరణాలను అనుమతిస్తాయో లేదో అస్పష్టంగా ఉంది. గ్రహాలు తక్కువ సాంద్రతలను కలిగి ఉంటాయి. అవి పెద్ద మొత్తంలో అస్థిర పదార్థాలను కలిగి ఉండవచ్చు. అనేక గ్రహాలు నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ వ్యవస్థ పరిశోధకుల నుండి ఆసక్తికి ఆకర్షించింది మరియు ప్రసిద్ధి సంస్కృతిలో కనిపించింది.